హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే, మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇడియమ్స్కి సంబంధించి ఆల్ షిప్స్లో ఉన్న ఇడియమ్స్ అన్నిటి గురించి మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ 2 వీడియోస్ అయిపోయాయి. సో ఇది 3rd వీడియో అనమాట, కంటిన్యూషన్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 6th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం గురించి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి గైస్, మనకు ఇడియమ్స్ ఎలా అడుగుతున్నారంటే డైరెక్ట్ ఇడియం ఇచ్చేసి దాని మీనింగ్ అడుగుతున్నారు, ఆర్ మీనింగ్ ఇచ్చేసి ఇడియం అడుగుతున్నారు. సో ఎలా అయినా కూడా అడగవచ్చు. సో మీరు ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఇది ఒకటి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. సో 6th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటి అంటే, బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ. బార్కింగ్ అంటే మొరగడం అనమాట. రాంగ్ ట్రీ అంటే రాంగ్ ట్రీ దగ్గర మొరగడం అనమాట. అంటే మనం కరెక్ట్గా ఎక్కడ చెప్పాలో చెప్పకుండా వేరే దాని దగ్గర చెప్పడం, వేరే వాళ్ళ దగ్గర చెప్పడం, ఏదైనా విషయం అలా మనం చెప్పినప్పుడు బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి మీనింగ్ చూసుకుంటే మేకింగ్ రాంగ్ చాయిసెస్, అంటే రాంగ్ చాయిస్ తీసుకోవడం అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. 2 ట్రీస్ ఉన్నాయి, అందులో ఒక ట్రీ మీద క్యాట్ ఉంది. కానీ ఇక్కడ డాగ్ చూస్తే క్యాట్ ఉన్న ట్రీ దగ్గర కాకుండా వేరే ట్రీ దగ్గర మొరుగుతుంది అనమాట. సో అది బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ, అంటే రాంగ్ చాయిస్ తీసుకోవడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ ది బడ్జెట్ రిపోర్ట్, నువ్వు ఒకవేళ నన్ను బడ్జెట్ రిపోర్ట్ కనుక అడిగితే యు ఆర్ బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ, అంటే నువ్వు రాంగ్ చాయిస్ తీసుకున్నట్టే. ఎందుకంటే యూ నీడ్ టు ఆస్క్ ఫినాన్స్. సో ఫినాన్స్ వాళ్ళని అడిగితే నీకు బడ్జెట్ గురించి తెలుస్తుంది, కానీ నువ్వు నన్ను అడిగితే నీకు బడ్జెట్ గురించి ఎలా తెలుస్తుంది? సో యూ ఆర్ బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ, సో నువ్వు రాంగ్ చాయిస్ తీసుకున్నావు అని దీని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వీ సర్చ్ ది హోల్ హౌస్ ఫర్ ది కీస్, అంటే ఇల్లు మొత్తం కూడా కీస్ కోసం మేము వెతికాము. బట్ వీ వర్ బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ, కానీ ఇల్లు మొత్తం వెతకడం రాంగ్ చాయిస్ అనమాట. ఎందుకంటే దే వర్ ఇన్ మై కోట్ పాకెట్ ఆల్ అలాంగ్, అంటే వాళ్ళు వేసుకున్న కోట్లోనే ఆ కీస్ ఉన్నాయి, కానీ ఇల్లు మొత్తం వెతికారు. సో ఇల్లు మొత్తం వెతకడం అనేది బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ, అంటే రాంగ్ చాయిస్ తీసుకున్నారనమాట. సో గైస్ నెక్స్ట్ ఇడియం చూసేద్దాం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి 6th February 2025 షిఫ్ట్ 2లో వచ్చిన ఇడియం అనమాట. అదేంటి అంటే ఏ పీస్ ఆఫ్ కేక్, అంటే దీని మీనింగ్ ఏంటి అంటే అండ్ ఈజీ టాస్క్. ఏదైనా మనకు ఈజీగా అనిపించిన టాస్క్ గురించి చెప్పేటప్పుడు ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. సంథింగ్ ఈజీ టు డూ, అంటే ఏదైనా చేయడానికి ఈజీ ఉన్నప్పుడు, ఏదైనా ఈజీగా ఉండే వర్క్ గురించి మనం చెప్పినప్పుడు, సో అలాంటి టైంలో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే, వన్స్ యూ లెర్న్ ది రెసిపీ, అంటే ఒకసారి నువ్వు రెసిపీ నేర్చుకుంటే మేకింగ్ డిష్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్, అంటే ఆ డిష్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ది న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ మేక్స్ ఇట్ ఏ పీస్ ఆఫ్ కేక్ టు ఆర్గనైజ్ ఫైల్స్. సో న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ అంట ఆ ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడంలో పీస్ ఆఫ్ కేక్గా ఉంది, అంటే చాలా ఈజీగా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఏదైనా ఈజీ వర్క్, ఈజీ టాస్క్ గురించి చెప్పే టైంలో మాకు చాలా ఈజీగా ఉంది అని అన్నామంటే దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని చెప్తుంటాం అనమాట. ఇది ఏ పీస్ ఆఫ్ కేక్ యొక్క మీనింగ్. మీరు ఇమేజెస్ మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాని మీనింగ్ బట్టి మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, దానివల్ల మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ ఇడియం చూస్తే 6th February 2025 షిఫ్ట్ 3లో వచ్చిన ఇడియం అనమాట. బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్, అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వర్కింగ్ లేట్ ఇన్ టు ది నైట్. నైట్ టైంలో, లేట్ టైంలో వర్క్ చేస్తుంటారు కదా, ఎంత లేట్ నైట్ అయినా కూడా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం లేట్ టైంలో కూడా వర్క్ చేస్తాం కదా, సో అలాంటి టైంలో బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే అక్కడ ఆయిల్ ల్యాంప్ ఉంది, దాన్ని వెలిగించి అక్కడున్న బాయ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనమాట. లేట్ నైట్ అయినా కూడా అక్కడ టైం చూసి 11:20 అవుతుంది. సో ఆ టైంని పట్టించుకోకుండా ఆయిల్ ల్యాంప్ పెట్టేసుకొని లేట్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ది ఎంటైర్ టీమ్ బర్న్డ్ ది మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ రెడీ ఫర్ లాంచ్. సో ఎంటైర్ టీమ్ కూడా బర్న్డ్ ది మిడ్ నైట్ ఆయిల్, అంటే హార్డ్ వర్క్ చేసింది. ఎందుకంటే టు గెట్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ లాంచ్కి రెడీ చేయడం కోసం లేట్ నైట్ హార్డ్ వర్క్ చేశారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, హీఈస్ బీన్ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ స్టడీయింగ్ ఫర్ హీస్ మెడికల్ బోర్డ్స్. అతనంట లేట్ నైట్ స్టడీస్ చేశాడనమాట. ఎందుకు? మెడికల్ బోర్డ్ కోసం. సో లేట్ నైట్ ఎవరైతే టైం కూడా చూడకుండా
కష్టపడతారో అలాంటి వాళ్ళ గురించి చెప్పే టైంలో మనం బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అనే ఇడియంని మనం యూజ్ చేసామన్నమాట. సో గైస్, ఇది ఈరోజు 3 idioms. సో మీకు ఇమేజెస్తో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో డైలీ మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ ఇడియమ్స్ సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 3rd వీడియో. మిగతా 2 వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం మన వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి నన్ను అడగచ్చు. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.